అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాజీపేట మండలంలో మే 6వ తారీఖున 12 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా ఎలాంటి సంబంధం లేనటువంటి లక్ష్మీనారాయణ రెడ్డి అతన్ని A3 కింద ముద్దాయిగా చేశారు. మెయిన్ అలిగేషన్ ఏంటంటే అక్కడ ఎక్కడో కార్డ్స్ ఆడుతూ ఉన్నారని, ఆ కార్డ్స్ ఆడుతూ ఉంటే అటువంటి వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ రెడ్డి హ్యాండ్గా దొరకలే, ఎవరో చెప్పినారని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొని పిలిచారు. పోయినారు వాళ్ళు 6వ తేదీ స్టేషన్ వెళ్ళారు, మళ్ళీ రేపటి 7వ తేదీ వెళ్ళారు, మళ్ళీ 8వ తేదీ వెళ్ళారు. మరి వెళ్ళినా కానీ కూడా 9వ తారీఖున ఒక గంజాయి కేసు పెట్టి వాళ్ళ మీద మరి రిమాండ్కి పంపించారంటే మరి ఎంత ఘనకార్యం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఆలోచించారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది నిజంగా 100% దీన్ని బట్టి చూస్తే గినా ఏమండి అసలు అర్థం కాలేదు. కార్డ్స్ ఒకవేళ కార్డ్స్ అతను లేడు, రెడ్డి హ్యాండ్ దొరకలేదు, ఆ రోజు సీట్లో కూడా లేడు, అటువంటి మీద పెట్టారు. ఎందుకంటే అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎండుపూట కార్యక్రమానికి మైదుకూరు కూడా వచ్చి బాగా పార్టిసిపేట్ చేశాడు. దొంగ ఇది చేశారని అతన్ని చిత్తుగా కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్లో పెట్టి విపరీతంగా ఇది జరిగింది. అతను చాలా సెన్సిటివ్, ఏం నేరాలు చేసినవాడు కాదు, ఎలాంటి ఇది చరిత్ర ఉండేవాడు కాదు. మరి అటువంటి వాళ్ళ భార్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. వచ్చిన తర్వాత విపరీతంగా దెబ్బలు చూసి ఆమె చాలా బాధపడి కన్నీరు నీళ్ళు పెట్టుకున్నది. మరి అటు ఆమె ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఒకటి ఇచ్చింది, పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చింది. కంప్లైంట్ రిజిస్టర్ చేస్తేనే సరే, లేకపోతే కన్నా మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చేశారు. మరి ఈరోజు ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. ఎస్పీ గారు కూడా కేసు రిజిస్టర్ చేశాం, తప్పకుండా విచారిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాము, చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఏ రకంగా జరుగుతుందో మనం ఆలోచించాలి. కేవలం తప్పుడు సమాచారంతో తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలని ఈ రకంగా హింసించడం అనేది ఎంతవరకు న్యాయమో చెప్పండి. మేము అదే అనుకున్నాం, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కానీ బుక్ చేయకపోతే కానీ మేము స్టేషన్ కాడికి పోయి బాడీని ఆడబెట్టుకుని ధర్నా చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా బాడీని తీసుకెళ్ళి దహనం చేస్తారు. మరి ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే కూడా మరి పోలీసులు ఈ రకంగా చేస్తున్నారంటే కూడా ఎవరి ఒత్తాసుతో ఈ పోలీసులు చేస్తున్నారు కదా ఆలోచించండి. ఏదో ఒత్తాసు ఉండాలి కదా వాళ్ళకు కూడా. మరి అటువంటి రాజకీయం ఈరోజు నడుస్తుంది. కేవలం ఎడీ చేతగాక ఇటువంటి భయాందోళనతో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు పరిపాలన సాగిస్తుంది ప్రభుత్వం. మరి అటువంటి అవినీతిపరమైనటువంటి అధికారులను పెట్టుకొని మరి పరిపాలన చేస్తే రాబోయే రోజులు ఏ రకంగా చెప్తాయి. నిన్న చూశారు, వెనుపోటు దినం విపరీతంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన స్పందన వచ్చింది. ఈరోజు చెప్తున్నా, ఇదో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా కొద్ది రోజులకల్లా టోటల్గా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసేటువంటి రోజులు రాబోతున్నాయి తొందరగా అని చెప్పేసి మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఇవాళ నారాయణ రెడ్డి గారి ఏదైతే ఆత్మహత్య, మరి ఈరోజు ఈ కేసు పూర్వపురాలు ఒకసారి వింటే నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సిన వస్తుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా లేకపోతే ఇక్కడ రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలు బాగోగులు పక్కన పెట్టేసి మరి ఈరోజు కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు అవమానపరచడము, దాంట్లో భాగంగానే ఈరోజు నారాయణ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన ఏదో కార్డ్స్ ఆడుతూ ఉంటే మరి అతన్ని A3 ముద్దాయిగా గంజాయి కేసులో పెట్టి మరి ఈరోజు ఆయనకు రిమాండ్కు పంపించి మరి అదే కాకుండా ముందుగా 3 రోజులు ఆయనకు విచారణకు పిలిపియడం జరిగింది. ఆ విచారణలో కూడా మరి ఆయనకు అధిక మొత్తంలో మరి డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ సిఐ గారు
మరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో, ఎందుకంటే అతను పూలు అమ్ముకునే వ్యక్తి, రోడ్డు పైన పూలు అమ్ముకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కాడ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వలేము అని చెప్పుకుంటే మరి 9వ తేదీ అతనికి చిత్రహింసలు పెట్టి మరి అతన్ని దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మరి గంజాయి కేసులో ఇరికించి ఆయనకు రిమాండ్కి పంపించిన పరిస్థితి. మరి రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత మరి అతను మరి ఇంత ఒక మంచి జీవితం బతికి మరి ఒక ఆత్మశోభకు గురి మరి ఈరోజు ఈ గంజాయి కేసులో నేను, ఎందుకంటే గ్రామాల్లో నిజంగా పట్టణాల్లాగా ఉండవు, గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి ఫలానా అతను గంజాయి కేసులో మరి రిమాండ్కు పోయి వచ్చాడని చెప్పి. మరి ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా మరి అతను బయటికి వచ్చిన తర్వాత కూడా, రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మరి అతనికి రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి, ఎందుకంటే కండిషన్ బెయిల్ ఇచ్చారు, మరి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టి రావాలి. మరి అక్కడ కూడా మరి అధిక మొత్తంలో డిమాండ్ చేయడము, మరి ఈ రకంగా ఇన్ని టార్చర్స్ భరించలేక మరి అతను పోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు నేను ఒకటే, మరి అక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్తే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రీమతి నిజంగా ఆమె చెప్పిన మాటలు నిజంగా మనకందరికి కూడా కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆమె చెప్పిన మాట అంటే వాళ్ళు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, మరి అది ఇవ్వలేని పరిస్థితిలో మా భర్తకు మరి ఈ రకంగా చాలా దారుణంగా మరి హింసించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఏదైతే కొట్టినా అవి కూడా చూపించడం జరిగింది. మరి ఈ రకంగా మరి ఆ సిఐ గారు ప్రవర్తించడం జరిగిందని చెప్తే మరి వెంటనే మేము ఖచ్చితంగా సిఐ మీద కేసు ఏదైతే లాడ్జ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మేము విచారిస్తాము, మరి కేసు అయితే మేము బుక్ చేస్తాము, విచారిస్తాము, ఖచ్చితంగా ఇలాంటి ప్రూవ్ అయితే మాత్రం అతన్ని సస్పెన్షన్ కూడా చేస్తామని చెప్పి కూడా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎస్పీ గారి మాట ప్రకారంగా మరి మేము ఈరోజు ఆయన్ని కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఖచ్చితంగా మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక నిమిషానికి 1.5 నిమిషానికి గ్యాప్ చేస్తాను. ఈరోజు నారాయణ రెడ్డిని పదే పోలీస్ స్టేషన్కి తిప్పడం, ఆయన ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుంటే గంజాయి కేసు పెట్టడం, దాంతో ఆయన ఆత్మగౌరవం దెబ్బతినింది. అదేవిధంగా ఆయన కొట్టడం, హింసించడం, అదేవిధంగా ఆయన కండిషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన్ను పోలీస్ స్టేషన్కి పిలిచి ప్రతిరోజు కూడా డబ్బులు రాబట్టడం, ఇబ్బందులు పెట్టడం చేయడం జరిగింది. ఇది దుర్మార్గం. రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో పోయి నేను బతికిన ఇంత పనికిమాల కేసులో నన్ను పెట్టారు, ఆ జైల్లోకి పోయినప్పుడు కూడా జైల్లో కూడా అవమానకరమైనటువంటి విషయాలు పన్నాం అక్కడ జైల్లో, కాబట్టి నేను బతికి ప్రయోజనం లేదని చెప్పి ఆయన సావడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, 2 ఆరో తరగతి చదువుతున్నారు. ఆయన వాళ్ళ పిల్లల జీవితానికి పొద్దు సెక్యూరిటీ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. తక్షణం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎస్పీ గారి మీద నమ్మకం పూర్తిగా ఉంది. ఎస్పీ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. చర్యలు తీసుకోకపోతే మేము పూర్తిగా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.